నమస్తే, అందరు ఎలా ఉన్నారు? ఈరోజు మా అమ్మ చేసే వంట. ఇది బీరకాయ పొట్టు చట్నీ. ఇది ఎంత చేస్తుంది అమ్మ అంటే ఒకసారి మీరు ట్రై చేయండి ఈ స్టైల్‌లో. దానికి నేను ఫస్ట్ పాన్ పెట్టుకొని ఆయిల్ వేసి, దాని తర్వాత బీరకాయ పొట్టు ఉంటుంది కదా! దాన్ని చిన్న ముక్కలుగా కట్ చేసి వాష్ చేశాను. వాష్ చేసింది వేశాను. ఇప్పుడు ఒకసారి సాటే చేసుకొని దాని తర్వాత పచ్చిమిర్చిను, ఒక టమాటో, నేను 8-9 వరకు పచ్చిమిరపకాయలు తీసుకున్నాను. అండ్ ఒక పెద్ద టమాటో తీసుకొని దీంట్లో వేశాను. ఇది ఒక్కసారి ఇలా సాటే చేసిన తర్వాత మూత పెట్టండి. ఇది లో ఫ్లేమ్‌లో మాత్రమే చేయాలి. మూత పెట్టి తీసిన తర్వాత ఒక 2 మినిట్స్ తర్వాత అప్పుడు ఉప్పును కొంచెం చింతపండేసి మళ్ళీ ఒకసారి కలిపి మూత పెట్టి అప్పుడు ఒక 2-3 మినిట్స్ మళ్ళీ మగ్గించండి. మధ్య మధ్యలో తీస్తూ కలపండి, లేదంటే మాడిపోతుంది కింద. ఆయిల్ నేను చాలా తక్కువ యూజ్ చేశాను, చూసారు కదా! అండ్ తీసిన తర్వాత 2-3 మినిట్స్ తర్వాత మీకు మగ్గిపోయింది అనిపిస్తే దాన్ని మిక్సీ జార్‌లోకి ఫస్ట్ తీసేసుకుందాం. చూసారా మగ్గిపోయింది కదా! ఇప్పుడు మిక్సీ జార్‌లోకి దీన్ని ఫస్ట్ తీసేసుకుందాం. తీసుకున్న తర్వాత దీంట్లోనే మళ్ళీ ఒక 1 టేబుల్ స్పూన్ ఆయిలేసి మినపప్పు అండ్ లేత కొబ్బరి, కొంచెం ధనియాలు ఒక 1 టేబుల్ స్పూన్ వరకు వేసి ఒక్కసారి కలిపి మూత పెట్టండి. దీనికి మెయిన్ చిట్కా ఏంటి అనంటే, ఒక టిప్ వచ్చేసి ఈ మినపప్పు మాడుతుంది అనంటే కొబ్బరి టేస్ట్, ఫ్లేవర్ చేంజ్ అయిపోతుంది. సో, మినపప్పు మాడకుండా ఉండి ఫ్రై అయింది అంటే కొబ్బరి కూడా ఉడికినట్టే, ఫ్రై అయినట్టే. దాన్ని వెంటనే తీసేసుకొని చూసారా? ఇప్పుడు ఇలా వచ్చిందనుకోండి టెక్స్చర్, మీరు తీసేసుకోండి ఇంక దాన్ని. తీసేసి మిక్సీ పట్టండి. మిక్సీ పట్టి సర్వింగ్ బౌల్‌లోకి తీసుకోవడమే. దీనికి సీజనింగ్ వేరే పాన్ పెట్టుకొని ఆయిల్ వేసి జీలకర్ర, ఆవాలు, శనగపప్పు, కొంచెం ఎండుమిర్చి, అలాగే హింగు వేసి నేను తాలింపు పెడుతున్నాను. ఇలా తాలింపు పెట్టాక ఒక్కసారి కలపండి. ఇది వేడి వేడి అన్నంలో కానీ, చపాతీలో కానీ చాలా బాగుంటుంది. నచ్చితే ట్రై చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.